కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈ రోజు రాధారంగ మిత్ర మండలి వర్గంలో రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు చాలా కార్యక్రమాలు జరుగుతున్నవి. అలాగే ప్రముఖులు చాలా మంది వచ్చి రంగా గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి దాంతో పాటు ఈ రోజు రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భారీగా జరుగుతుంది. అలాగే వారి మాటల్లోనే ఇవాళ మనం విందాం పదండి. ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంగవీటి రంగా గారు మరణించే సమయానికి మాలాంటి వ్యక్తులు పుట్టనే లేదు. అయినా సరే ఈ రోజుకి వంగవీటి మోహన్ రంగా గారంటే మాలాంటి యువతకు కూడా ఏదో తెలియని భావోద్వేగం వచ్చింది. ఆయన చూపిన మార్గంలో ఆయన ఆశయ సాధనలో నడవాలని ఈనాటికి కూడా యువత నడవడం అనేది ఆయనలోని గొప్పదనం తెలిసింది. ఆ రోజుల్లోనే పేద బతుకులు బాగు చేయాలనే ఆరాటం, అరాచక శక్తుల మీద పోరాడాలనేది ఆ పోరాటం, ఈ రెండు కలగలిపినటువంటి మనస్తత్వం వంగవీటి మోహన్ రంగా గారిలో ఉండేది. చాలా మంది అనుకున్నట్లుగా ఆయన కేవలం కాపు కులానికి మాత్రమే నిలబడిన వ్యక్తి అయితే కాదు. కాపు కులంలో పుట్టి ఆయన అన్ని కులాలకి, అన్ని మతాలకి, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సాయం అని వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడి అందరినీ కాపాడినటువంటి వ్యక్తిగా ఆయన మరణించిన రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయనేది మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో లాగా ఇంటర్నెట్లు, 24 గంటల న్యూస్ ఛానల్స్, ఇలాంటి సోషల్ మీడియాలో ఏమీ లేని సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి మనం చూసామంటే ఆయన మరణం తర్వాత ఆయన ప్రజల మనసులో ఎంత గూడు కట్టుకున్నాడనేది ఈ రోజు యువతకు కూడా తెలిసిద్ది. కాబట్టి అటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయ సాధనలో మేమందరం నడుస్తాము. బెజవాడ బెబ్బులి ఆయనలాగే మా అందరి జీవితాలను కూడా పేదల కోసం, ప్రజల కోసం, మేము ఏ పార్టీల్లో ఉన్నా సరే రాజకీయాలకు అతీతంగా అందరం కూడా రంగా గారి లాగా ప్రజల కోసం నిలబడతామని ఆయన సాక్షిగా ఈ రోజు మేము వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కాపు కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రంగా గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ దీంతో పాటుగా సేవా రాజకీయాలే కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో రాధారంగ మిత్ర మండలిని చిలకలూరుపేటలో స్థాపించి దాని ద్వారా ఎప్పుడూ ప్రజల్లోకి, ముఖ్యంగా పేద వర్గాలకి అండగా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మురళి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం అందరం కూడా రంగా గారి వర్ధంతి జరుపుకుంటూ ఏ వర్గాల కోసం అయితే రంగా గారు అండగా నిలబడ్డారో ఈ రోజు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనం అందరం కూడా మరి పేద వర్గాలని, బడుగు బలహీన వర్గాలకి, వారందరికీ కూడా మనం అండగా ఉండి రంగా గారు ఏ రకంగా అయితే వాళ్ళని పైకి తీసుకోవాలని ఆలోచన చేశాడో మనమందరం కూడా వాళ్ళ అభ్యున్నతికి కృషి చేయడమే రంగా గారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. కుటుంబంలోకి ఇచ్చేసి మరి ఇప్పుడు కూడా అందరికీ సేవ చేయాలనే దృక్పథంతోనే వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ వారికి ఉండే ప్రొఫెషనల్కున్నా కూడా ఈ యొక్క ప్రజాసేవ చేయాలనే అంకిత భావంతో మరి అన్నగారు కూడా, రాజన్న కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మనం అందరం కలిసి పనిచేయాలని కుటుంబంలోకి ఇచ్చేసి మరి వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబంతో వారికి ఎంతో అనుబంధం ఉంది. సాంబయ్య గారికి, కాంగ్రెస్ పార్టీలో వీళ్ళందరూ కూడా ఒకే టీము. మరి అలాగనే వారికి 35 ఏళ్ళు మేము ప్రతిపక్షంగా కూడా అన్నగారికి ఎదురు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు మనందరూ ఒకటిగా కలిసి ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. కాబట్టి అన్నని అనుసరించి మనందరం కూడా అన్నని మరి అనుసరించి రాజకీయంగా ముందుకుందామని కోరుకుంటూ ఈ సందర్భంగా అన్నగారికి కూడా తమ సందేశాన్ని స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ చిలకలూరుపేట గ్రామంలో అచ్చుకోల మురళి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అశేషంగా ప్రజానీకం విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గాను ప్రజానీకానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లానే వంగవీటి మోహన్ రంగా గారికి జోహార్లు అర్పించుకుంటున్నాము. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.